అయిపోయిందని. సో ఈ రోజు సెకండ్ డే ఆఫ్ డిటాక్స్ కి మనం వెళ్ళబోతూ ఉన్నాం. బట్ ఇట్ యాక్చువల్లీ కమ్స్ టు ఫోర్త్ డే. మనం ఇంకొక టేస్టీ రెసిపీతో రేపటి రోజుని మనము ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుంటూ ఉన్నాం. సో ఫస్ట్ నేను రెసిపీసే షేర్ చేస్తాను, బికాస్ దట్ హాస్ బికమ్ అ మేజర్ థింగ్ అన్నమాట. మనకు రెసిపీస్ లోనే చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ లోనే నేను చెప్పేశాను అనుకోండి, ఫస్ట్ 10 minutes లోనే ఉన్నాయి చూడండి రెసిపీస్ ఈ వీడియో రికార్డెడ్ వీడియోలోని. నాకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే నేను డ్యూటీలో ఉంటాను, మీరు నాకు కనిపించట్లేదు వీడియోస్ అని అంటే నాకు అప్పుడు నేను ఏం ఐ బికమ్ హెల్ప్లెస్ అంట. నేను కూడా వెతకడానికి నాకు టైం పడుతుంది కదా. సో దట్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ మీ. సో అందుకు మీకు వీడియోస్, రెసిపీ వీడియోస్ చూసుకోవాలి అని అనుకుంటే ఈ రికార్డెడ్ వీడియోని నేను గ్రూప్ లో పెడతాను, దీంట్లో మీరు పెట్టి చూసుకోండి. అంటే ఫస్ట్ లో ఉంటుంది, యూ క్యాన్ సీ దాట్ వన్ అండ్ గో విత్ ఇట్. సో ఇది స్మూదీ బ్రేక్ఫాస్ట్, రేపటిది స్మూదీ బ్రేక్ఫాస్ట్. అది బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ కాబట్టి ఆ పుదీనా లీవ్స్ అలా కనిపిస్తూ ఉన్నాయి. వీడియో కనిపిస్తూ ఉందా ఫ్రెండ్స్? కనిపించట్లేదు మేడం. ఓ మరి అలాగే ఉన్నారు కనిపించట్లేదు. ఎందుకు? నాకు కనిపిస్తూ ఉంది. మీరు సెర్చ్ చేస్తున్నారేమో అనుకుంటున్నాం మేడం. లేదు, నేను మీరందరు చూస్తూ ఉన్నారు అనుకుంటున్నాను. జస్ట్ వన్. ఒక్కొక్కసారి బ్రేక్ అవుతుంది మేడం. ఇప్పుడే కొంచెం వాయిస్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా వీడియో? ఇంకా కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తుంది మేడం. షూర్, థ్యాంక్ యూ. ఇంకా సో స్టార్ట్ కాలేదు అంటే స్టార్ట్ కాలే అదే వీడియో ఇప్పుడు డే 2లో బ్రేక్ఫాస్ట్ అంటే మనం స్మూదీ చేసుకుంటున్నాము. సో ఈ స్మూదీకి ఈరోజు బనానా అట్టిపళ్ళు 2 తీసుకోవచ్చు మనం కావాలన్నప్పుడు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసాను ఇప్పుడే. సో కొంచెం టైం పడుతుంది, ఇది కొంచెం వేడి నా చేతులు వేడిగా ఉన్నాయి కాబట్టి దీన్ని పట్టుకున్నాను అనమాట. సో తోలు ఊడుతుంది. అలాగే జాంపండు, మనం జాంపండు అయినా వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీస్ అయినా వేసుకోవచ్చు. సో మనకి ఇంట్లో ఇవి 2 లేదన్నా వేరే ఫ్రూట్స్ అయినా ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోవచ్చు. సో ఇది జాంపండు అండ్ ఇంకావా అండ్ పుదీనా లీవ్స్ ఒక కట్ట వేసుకోవచ్చు. అండ్ ఎండుద్రలు చేసుకుంటున్నాము, స్మూదీ చేసుకుంటూ ఉన్నాము. చూడాలి ఇది వస్తుందా అని. వస్తుంది. అంటే మనము ఎంత ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ తింటాము కదా, ఇప్పుడు ఇవి చేసుకున్నప్పుడు తెలుస్తుంది అసలు మనం చేసుకునే ఒక కాబట్టి నేను పక్కన పెట్టేస్తున్నాను. అండ్ డేట్స్ నేను అన్నీ వేసేస్తున్నాను. సారీ, డేట్స్ కాదు ఇది. సో ద్రాక్షాలు కూడా వేసేసాను అనమాట. వేసేసి మిక్సీకి వేస్తున్నాను. నేను చెప్పాను కదా, కొంచెం సౌండ్ వినిపించట్లేదు మేడం. బాగా వినిపిస్తుంది. సౌండ్ చాలా స్లోగా ఉంది మేడం వాయిస్. ఓకే, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఏం చేసామంటే ఒక బనానా అంటే ఆ బనానాని ఫ్రిడ్జ్ లో పెట్టి బయటికి తీసాము. అండ్ నైట్ కి ద్రాక్షాలు, ఎండు ద్రాక్షాలు ఉంటాయి కదా, సో అవి నీళ్ళలో నానేసాము ఒక 4 to 5. అండ్ బనానా అండ్ గావా లేకపోతే స్ట్రాబెర్రీస్ ఉంటే స్ట్రాబెర్రీస్, లేకుంటే జాంపండు, గావా అంటే జాంపండు. సో ఇలా ఒక జాంపండు, ఒక అరటిపండు ఫ్రిడ్జ్ లో పెట్టింది తీసేసి, సో ఈ రెండు మిక్సీకి వేయంగా ఇందులో ఎండు ద్రాక్షాలు నీళ్లతో పాటు నేను అందులోకి వేసేసాను అనమాట. అండ్ పుదీనా లీవ్స్, పుదీనా మనకు తగినంత దాంట్లోకి వేస్తే అండ్ అది మనం మిక్సీకి వేయడం వల్ల స్మూదీ రెడీ. ఓకే, క్లియర్? ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగొచ్చా మేడం? అట్లా డైరెక్ట్ గా తాగొచ్చా? షూర్ షూర్, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూడా తాగొచ్చు. అంటే ఆ చల్లదనం వల్ల ఇంకా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కొంతమందికి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే జలుబు చేస్తుంది అనే ఇది ఉండే వాళ్ళకి అరటిపండు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది మనకు. సో అరటిపండ్లు స్మూదీ అసలు ఫ్రిడ్జ్ లో పెట్టమంటారుగా మేడం? ఇలా మనము దీంట్లో మిక్సీకి స్మూదీకి వేయాలి అనుకున్నప్పుడు, సో ఆ కన్సిస్టెన్సీ దానికి రావాలి అని అంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటేనే ఆ కన్సిస్టెన్సీ వస్తుంది దానికి. ఓకే. సో కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టిన అరటి పండుని తీసి మనం మేబీ ఒక 1 hour పెట్టచ్చు. లేక నాకు టైం లేదు పొద్దున 1 hour పెట్టి మళ్ళీ గుర్తుపెట్టుకొని ఇది లేక అంటే నైటే పెట్టేస్తే దెన్ పొద్దునికి తీసేసి ఆ తోలు కొంచెం గట్టిగా ఉంటుంది. కాసేపు బయట తీసిన తర్వాత ఒక మేబీ ఒక 10-15 minutes కి దాన్ని పీల్ ఆఫ్ చేసేసి మనం మిక్సీకి వేసేయడం వల్ల అది అండ్ గావా ఇప్పుడు ఎండు ద్రాక్షలు నైట్కి నానేసేయండి, అది దాంట్లోకి వేసేస్తారు. అండ్ అలాగే కాస్త పుదీనా. సో దిస్ ఈస్ ద స్మూదీ రెసిపీ. ఓకే, క్లియర్? ఎస్ మ్యామ్. ఓకే, సో ఇప్పుడు లంచ్కి వెళ్దాం. సో మనం సలాడ్ చేసుకునే విధానం చూద్దాము. గ్రీన్ సలాడ్ విత్ క్యాష్యూ అండ్ లెమన్ డ్రెస్సింగ్. సో ఇందులో వినిపిస్తుందా ఇప్పుడు మంచిగా? ఇంగ్రీడియంట్స్ వచ్చి స్టీమ్డ్ క్యారెట్ ని స్టీమ్ చేసి పెట్టుకోవడము, 1 cup కుకుంబర్ కీరకాయ, 1 cup టమాటో కట్ చేసుకునేటి, 1 cup స్టీమ్డ్ బీట్రూట్, అలాగే 2 స్టీమ్డ్ పొటాటోస్ లేకపోతే ఒక స్వీట్ పొటాటో, అండ్ 1 ఫైన్లీ చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్ అంటే అది మనకు లీవ్స్ తో పాటు వచ్చేది, అండ్ 1/3 cup రోస్టెడ్ అండ్ క్రష్డ్ పీనట్స్. సో అంటే చెనిక్కాయ పప్పుల్ని మనం ఏం చేసి దాన్ని చేసుకోవడం, అండ్ 1 teaspoon సిసేమ్ సీడ్స్, తెల్ల నువ్వులు. డ్రెస్సింగ్ కి కావాల్సినవి ఏమని తెలుసుకుందాము. సో సలాడ్ కి డ్రెస్సింగ్ కి కావాల్సినవి 1 cup సోక్డ్ క్యాష్యూ నట్స్ కావాలి, అలాగే మనకు 2 సోక్డ్ డేట్స్ కావాలి, ఖర్జూరా పళ్ళు, 1/2 teaspoon బ్లాక్ పెప్పర్ కావాలి, అండ్ ఉప్పు, అండ్ కొంచెం నిమ్మపండు రసము కూడా కావాలి. సో మనం ఇప్పుడు చేసే విధానాన్ని చూద్దాము. దీని ఇంగ్రీడియంట్స్: 1 cup క్యారెట్, కుక్డ్ ఆర్ స్టీమ్డ్ క్యారెట్, దెన్ 1 cup బీట్రూట్, కుక్డ్ ఆర్ స్టీమ్డ్ బీట్రూట్. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి 1 cup దిస్ ఇస్ సొరకాయ బాటిల్ గార్డ్, దిస్ ఇస్ ఆల్సో కుక్డ్, అండ్ టమాటో 1 cup, 1 cup కీరకాయ దట్ ఈస్ కుకుంబర్, అండ్ స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ 1 cup. మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. అండ్ గ్రీన్ స్క్రీన్ ఉండేదన్నా మెయిన్ ఇంగ్రీడియంట్స్ దట్ ఈస్ పొటాటో, అంటే ఇది పొటాటో ఉడకపెట్టి మనం కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే ఇంకా ఇది వచ్చి స్వీట్ పొటాటో గెనుసుగడ్డ. సో ఇదొకటి అదొకటి తీసుకున్నాము. కోసమని మనము క్యాష్యూ నట్స్ తీసుకున్నాం. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, సో చాలా టేస్టీగానే ఉంటుంది. సిసేమ్ సీడ్స్ అండ్ సాల్ట్, పెప్పర్, లెమన్, గార్లిక్ పేస్ట్, కొంచెం పేస్ట్ తీసుకున్న గార్లిక్, ఒక 2 డేట్స్ ఉన్నా సరిపోతుంది మనకు, అంటే బాగా నానబెట్టుకుని ఉండాలి. ఇవి దీని ఇంగ్రీడియంట్స్. అండ్ పీనట్స్ దీని కూడా డ్రెస్సింగ్కి. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోబోతున్నాము. ఇది ఫస్ట్ నేను వేస్తున్నాను, మిక్సీకి వేసేసుకున్నాను. ఫస్ట్ ఇది పేస్ట్ గా చేసుకుందాము, డ్రెస్సింగ్ వేయాల్సింది. సో క్యాష్యూ నట్స్ వేసేసాను, నానబెట్టాము క్యాష్యూ నట్స్. దిస్ ఇస్ ద గార్లిక్, ఒక 2 గార్లిక్. క్యాష్యూ నట్స్ ముందుగానే తెల్లారిపూటనే నానబెట్టేసుకోండి. సో ఇప్పుడు వాణిశ్రీ మేడం లాగా ఉండే వాళ్ళైతే నైటే నానబెట్టేసుకోండి. పొద్దున 7:30 లోపల సలాడ్ కూడా రెడీ అవ్వాలి కాబట్టి నైట్ నానబెట్టేసుకుంటే క్యాష్యూ నట్స్ ఇంక్లూడింగ్ ఎండు ఖర్జూరా ఉంటే ఎండు ఖర్జూరా, లేక నార్మల్ ఎండు ఖర్జూరా అయితేనే ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది. దాన్ని వాటర్ లో నానేసేయడము. అండ్ సో 3 థింగ్స్ మనం నానేయాలి: ద్రాక్షాలు, ఎండు ద్రాక్షాలు, ఎండు ఖర్జూరా అండ్ క్యాష్యూ నట్స్. సో ఈ 3 సపరేట్ దీనిలలో ఎండు ఖర్జూరా అండ్ క్యాష్యూ నట్స్ వచ్చి మధ్యాహ్నం సలాడ్కి,
పొద్దునికి వచ్చి వీఆర్ టేకింగ్ ద రేజిన్స్ అంటే ఎండు ద్రాక్ష. సో ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సలాడ్కి, బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ టేస్టీ. అంటే కొంచెం ఎక్కువగా చేసుకునే చూడండి. అంటే ఈ రోజు మిగిలింది కదా, నేను రేపు తక్కువ చేసుకుంటానని అనుకోవద్దండి. మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, హ్యాపీగా మళ్ళీ మనం తినొచ్చు. సో ఇది చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది ఈ సలాడ్ మటుకు. పేస్ట్ గా కూడా వేసుకోవచ్చు. ఎలాగో మిక్సీకి వేస్తే అది పేస్టే అవుతుంది. సిసేమ్ సీడ్స్ మనం దీంట్లో కొన్ని వేసుకోవచ్చు, మళ్ళీ తర్వాత దానికి కూడా వేసుకోవచ్చు డ్రెస్సింగ్గా. అండ్ ఇది పెప్పర్ పౌడర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ వేసేసాను. నేను చెప్పాను కదా కిచెన్ రూమ్ సౌకర్యంగా లేదు అని చెప్పేసి యాక్చువల్లీ క్యాష్యూ పేస్ట్ని రెడీ చేసుకున్నాను. ఇది క్యాష్యూ పేస్ట్. ఓకే, ఇది నేను డేట్స్ మర్చిపోయాను వేయడము, వేసి మళ్ళీ మిక్సీకి వేసాను. సో ఇలా వచ్చింది పేస్ట్. మనకు ఇంకో బీట్రూట్ తీసుకున్నాము, స్టీమ్డ్ బీట్రూట్ స్టీమ్ చేసాము. గిన్నెలు ఖాళీ అయిపోతున్నాయి, పెద్ద గిన్నెలు. క్యారెట్ వేసాను అండ్ స్టీమ్డ్ క్యారెట్, సొరకాయ, స్టీమ్డ్ సొరకాయ, కీరకాయ స్టీమ్ అవసరం లేదు. కీరకాయ, ఉల్లగడ్డలు ఉన్నాయి, పొటాటోస్, స్వీట్ పొటాటో అండ్ పొటాటో. మనకి ఎన్ని కావాలి? స్వీట్ పొటాటో ఒకటి అండ్ నార్మల్ పొటాటో ఒకటి ఉడకపెట్టింది. మనకు తెలిసిందే కదా, ఇది అతుక్కుంటాయి ఒకటి. సో అన్ని సరిపోలేదని కొన్ని తీసి పెట్టేశానండి నేను. చూడండి, ఇలా కొన్ని దాంట్లో ఇలా పక్కన తీసి పెట్టేశాను. ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే కొన్ని స్ప్రింగ్ ఆనియన్ కొన్ని వేసాను అండ్ స్ప్రింగ్ ఆనియన్, టమాటోస్. సో ఇప్పుడు నీట్గా మిక్స్ చేస్తాం. అండ్ సిసేమ్ సీడ్స్ కొన్ని మిగలబెట్టాను ఇక్కడ, దాన్ని మళ్ళీ పైన డ్రెస్సింగ్ చేసుకుందాం. సిసేమ్ సీడ్స్ వేస్తాను, నువ్వులు, క్యాష్యూ పేస్ట్ అండ్ ఇది క్యాష్యూ పేస్ట్ వేస్తున్నాను. అంటే నేను మళ్ళీ అన్ని తీసుకొని మిక్స్ చేస్తాను పెద్ద గిన్నెలో, చూపించడానికి మాత్రమే నేను తీసుకున్నాను. సో ఇలా నాకు మౌత్లో వాటరింగ్ వస్తుంది ఇది చూస్తుంటే. కొంచెం పెప్పర్ వేస్తున్నాను. ఆల్రెడీ క్యాష్యూ నట్ దాంట్లోకి వేసాను, మరి ఎక్కువ ఇది అవుతుందేమో అని అనిపిస్తుంది. పీనట్, శనగకాయ పప్పులు, ఇంకా చన్నగా కూడా మనం కట్ చేసుకోవచ్చు, లేక నలిపేసి వేడిగా ఉన్నప్పుడు ఇలాగే కూడా వేసుకోవచ్చు. అండ్ లెమన్ ఆల్రెడీ దాంట్లో పిండేసాము, ఇవి వేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద గార్డెన్ సలాడ్. థ్యాంక్ యూ సో మచ్. సో అది గార్డెన్ సలాడ్ అన్నమాట. ఓకే, ఇది క్లారిటీ ఉంది కదా? ఉంది మేడం. క్యాష్యూ నట్స్, ఖర్జూరా, నువ్వులు ఎంతెంత వేసుకోమంటారు మేడం? క్యాష్యూ నట్స్ ఒక మేబీ ఒక 15 or 10 to 15 వేసుకోవచ్చు. అందాజుగా చూసుకొని వేసుకోండి. అది పేస్ట్, ఎందుకంటే అది లాస్ట్ లో మనం టేస్ట్ కి చాలా బాగుంటుంది. క్యాష్యూ, ఖర్జూరా ఇవన్నీ అంటే స్వీట్నెస్ అండ్ టేస్ట్ కి. సో కాబట్టి ఐ థింక్ 10 to 12 క్యాష్యూ నట్స్ ఈజ్ ఓకే. ఒక 2 ఖర్జూరా అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏమేమి వేయాలో దాంట్లో నేను చెప్పాను ఆల్రెడీ. నువ్వులు కూడా 2 స్పూన్స్ వేసుకోమంటారు. అంటే నువ్వులు మనకు ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, కాల్షియం కూడా ఉంటుంది. సో 2 స్పూన్స్ అనేవి మనం చెప్పము, వేసుకున్నప్పుడు అలా మనకు దానికి సరిపోయేమైనా మనం వేసుకోవచ్చు. డ్రెస్సింగ్ కదా అది. శనగకాయ పప్పులు కూడా మనము ఒక కప్పు అంటాము, అంటే మనకు అది యాక్చువల్లీ క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు. సో మనకు ఆ ఫీలింగ్ కావాలి అని అనుకుంటాం అప్పుడు. సో మీరు కొన్ని ఎక్కువ వేయించి పెట్టుకోండి, వేసుకోండి. మీకు ఇంకా మంచిగా అనిపిస్తుందంటే ఇంకొన్ని వేసుకోండి, లేదు చాలు అనిపించిందంటే పక్కన పెట్టేసేయండి అలా. బట్ ఈ సలాడ్ గ్యాస్ ఫామ్ అవుతుందేమో అని. దేనికి? పల్లీలకి. పల్లీలకి ఎందుకు గ్యాస్ ఫామ్ అవుతుంది? ఓకే, ప్రోటీన్ అన్నా, బట్ అదంతా ఫైబర్ ప్రోటీన్ కాదు. సో యూజువల్లీ గ్యాస్ ఫామ్ అయ్యేది ఏది ఉంటాయి అంటే మనకు మొలక పెసుళ్ళు, సో అలాంటివి ఎక్కువగా గ్యాస్ ఫామ్ అవుతాయి. ఈ పల్లీలకి అంత ఎక్కువగా ఉండదు. ఓకే మేడం. సో ఇప్పుడు లంచ్ క్లారిటీ ఉంది కదా? ఎస్ మ్యామ్. యా. సో మనం ఈవినింగ్ జ్యూస్కి వెళ్దాం. బికాస్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉండేది మనకు సలాడ్కే. సో సలాడ్ ప్రిపరేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది జ్యూస్. Day 2లో
మనము ఈవినింగ్ జ్యూస్. సో ఇది సొరకాయ అండ్ కీరకాయ అంటే కుకుంబర్. దిస్ ఇస్ ద కుకుంబర్ అండ్ దిస్ ఇస్ ద బాటిల్ గార్డ్ కుకుంబర్. సొరకాయ, కీరకాయ, ఒక కొంచెం సొరకాయ, ఒక కప్పుమైన సొరకాయ తీసుకున్నాను. అలాగే పుదీనా తీసుకున్నాను. దిస్ ఇస్ ద పుదీనా లీవ్స్ ఆర్ మింట్ లీవ్స్ 1 కప్. దీని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అండ్ కొత్తిమీర, కొరియాండర్, మిరియాల పొడి అండ్ నిమ్మకాయ పిండి పెట్టుకునింది. సో అల్లం కూడా ఉంది ఇంగ్రీడియంట్. సో ఇలా మనము కొంచెం సో సొరకాయ, కీరకాయ, 2 కీరకాయలు, 1 సొరకాయ, పుదీనా అండ్ కొరియాండర్ లీవ్స్, కొంచెం నిమ్మకాయ అండ్ అల్లము అండ్ ఆల్సో పెప్పర్. సో ఇది కొద్దిగా కారం ఉంటుంది ఈవినింగ్ జ్యూస్. సో అందుకు పెప్పర్ని, అల్లంని మిశ్రమం మీకు తెలుసుకోండి. అది ఒకవేళ అంటే ఎంత వెయ్యాలి అని. నేను వేసినప్పుడు, ఇది చేసినప్పుడు నాకు కొద్ది కారం ఎక్కువ అనిపించింది. సో అందుకు మీరు ఒకవేళ అల్లంని అవాయిడ్ చేస్తారా, పెప్పర్ని అవాయిడ్ చేస్తారా చూడండి. పెప్పర్ కావాలంటే లాస్ట్ లో మళ్ళీ వేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెంగా వేసుకొని అన్ని అంటే ఒకేసారిగా అన్ని డంప్ చేయకుండా కొన్నిగా వేసుకొని నేను ఇది యాక్చువల్లీ ఫిల్టర్ చేసుకుంటాను. ఇది నేను గ్లాస్లో ఏమవుతుందంటే ఆ పల్ప్ అనేది సపరేట్ కాలేదు కొంచెం. యాక్చువల్లీ మనం మిక్సీలోనే వేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా. చాలా బాగుంటుంది జ్యూస్. నాకు కొద్ది కారం అయింది. చాలా బాగుంది. సో ఇలాంటి ఒక సో జ్యూస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు మేడం. ఓకే. సో నౌ విల్ గో ఫర్ ఈవినింగ్ జ్యూస్. డే 2లో నైట్ సూప్ రెడీ చేసుకుంటూ ఉన్నాము. సో ప్రతి సూప్లో కూడా మనము ప్రతి సూప్లో కానీ ప్రతి వంటలో కూడా ప్రోటీన్ ఉందా, వెజిటబుల్స్ ఉన్నాయా అని చూసుకుంటూ ఉన్నాము. సో అలాంటిది ఈరోజు సూప్ కూడా అలాగే అనమాట. మనకు తోలు తీసిన పెసరపప్పు నానబెట్టేసి పక్కన తీసి పెట్టాను, పొంగల్ పెసలు పెట్టినది. అండ్ దిస్ ఇస్ పాలకూర, 1 కప్పు పాలకూర అండ్ టమాటోస్, 1 కప్ టమాటోస్ అండ్ తగినంత మనము పెప్పర్ పౌడర్ వేసుకుంటాము. అండ్ చెక్క తీసుకున్నాను, దాల్చా 1 చెక్క సరిపోతుంది. అండ్ ఆనియన్ చూసాను, చెక్క చూడండి ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. క్వాంటిటీ అంటే 1 చెక్క, 1 తుంట, జస్ట్ 1 రెమ్మ తీసుకున్నాను చెక్కట్టు. జీలకర్ర పొడి. సో ఇవన్నిటితో మనం సాల్ట్ వేసాను. అన్నీ జస్ట్ వేసేయడమే, దీనికి మళ్ళీ ఫ్రై చేసుకోవడము ఏం అవసరం లేదు. వేసాను. అలాగే కూడా ఆనియన్ వేసాను. ఆనియన్, పాలకులో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. సో మనం వేసుకునే అన్నీ కూడా చాలా ఇది కూడా మిరియాల పొడి కొంచెం వేసేసాను. ఇప్పుడే ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను, కొంచెం తగ్గినంత చూసుకొని వేసుకోవాలి మనం. అండ్ ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను. మనకు సూపుకు సరిపోయేమైనా మనం కావాలంటే కాస్త పసుపు వేసి ఇప్పుడు పెడుతున్నాను. వచ్చిన మనకు సాలు. సో ఇదండి, మనము ఎనిపిన తర్వాత అది విజిల్ వచ్చింది కదా, విజిల్ వచ్చింది అనమాట. అంటే దాని మిక్సర్లో అయిన తర్వాత దిస్ ఇస్ ద రెయిన్బో సూప్ అండ్ దిస్ రెడీ. సో రెయిన్బో కలర్స్ వేసి సూప్ చేసింది. సో సూప్కి ఏమేమి వేసాం మనము? సూప్కి ఏమేమి వేసాము?
పొంగల్ పెసరపప్పు, శనగపప్పు, టమాటా, పాలకూర, టమాటో, ఎర్రగడ్డ, టమాటా, ఉల్లిపాయ, ఉల్లిపాయ, పెప్పర్పాయ, చెక్కన కొంచెం చెక్క, కొంచెం చెక్క, ఉప్పు, పెప్పర్, మిరియాల పొడి వేసేసి ఎనిపేసి దట్ బికమ్స్ ద సూప్ అన్నమాట. అంటే మార్నింగే తీసుకోవాలా మేడం ఇది కూడా? సూప్ నైట్, సూప్ సూప్ నైట్, డిన్నర్ సూప్ అన్నాను అందుకు. స్మూదీ బ్రేక్ఫాస్ట్, లంచ్ సలాడ్, ఈవినింగ్ Okay. జ్యూస్. ఓకే, సో ఇది ఐ హోప్ నో డౌట్స్. సో మీరు నాకు డ్యూటీలో అడిగిన నాకు వీడియోస్ ఓపెన్ అవ్వట్లేదంటే అప్పటికప్పుడు నేను కూడా పనులలో ఉంటాను, పంపించడం నాకు కష్టం అవుతుంది. సో ఈ రికార్డింగ్స్ పంపిస్తాను, ఈ రికార్డింగ్స్ లో మీరు చూసుకోండి. అంటే ఒకవేళ మీకు డౌట్స్ ఏదైనా ఉంటే రేపు, ఇప్పుడు ఏదైనా ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. బట్ దాని తర్వాత అడిగితే నాకు కూడా డ్యూటీ ఉంటుంది. సో నాకు పంపించడము లేక మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఈ వీడియోనైతే నేను పంపించండి గ్రూప్ లో. సో స్టార్టింగ్ ఆఫ్ మేబీ ఒక ఫస్ట్ 15-20 minutes లో మనకు ఈ రేపటి మెను మొత్తము ఉంది. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద ఎందుకు మనం ఇవన్నీ చెయ్యాలి, వాట్ ఈస్ ద నీడ్ టు డూ, ఎందుకు చేయాలి, మనం ఏదైతే తింటున్నాం అదే జరుగుతుంది కదా, మళ్ళీ ఎందుకు ఇలా ఎందుకు చేయాలి, అండ్ వై స్పెసిఫికలీ లైక్ దిస్ ఓన్లీ. ఏమన్నా ఎందుకు అనుకుంటూ ఉన్నారు? ఎనీ రీజన్స్? గట్ క్లీన్ అవుతుందా మేడం? గట్ క్లీన్ అవుతుంది. అండ్ మనం ఎందుకు ఇవే ఇంగ్రీడియంట్స్ అని చెప్తూ ఉన్నాం ఈ సమయంలో? అంటే ఎనర్జీ సపోర్ట్, ఇది బాడీకి ఏమన్నా సపోర్ట్ చేస్తే అవి తీసుకోవడం వల్ల. కరెక్ట్. సో మనం ఇందాక మీరు అన్నారు మేడం నేను తింటూ ఉన్నా కూడా ఎందుకో నాకు ఎనర్జీ ఉండదు అని అన్నారు. మనం ఫుడ్ తీసుకునేదే ఎందుకు? మనం ఫుడ్ మన ఎనర్జీ డౌన్ అవునప్పుడు, మన ఆకలేస్తూ ఉంది అన్నప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం. మరి ఆకలేస్తుంది, మన బ్యాటరీ డౌన్ అవుతూ ఉంది, నాకు ఎనర్జీ లేదనే కదా ఫుడ్ తీసుకుంటూ ఉన్నాము. మరి ఫుడ్ తిన్నాక ఎందుకు మళ్ళీ ఇంకా పడుకోవాలనిపిస్తుంది, ఆవలింపులు వస్తాయి, కూర్చున్న చోట కూర్చోవాలనిపిస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది, రోజుసేపు ఎందుకు అలా అనిపిస్తుంది? మన ఎనర్జీ అప్ అవ్వాలి కదా, మళ్ళీ ఎందుకు డౌన్ అవుతూ ఉంది? మనము తీసుకునే ఫుడ్ మనకి ఎనర్జీ కోసం తీసుకుంటున్నాము, మన పెరుగుదల కోసం మనం తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు పిల్లలకి ఫుడ్ ఎందుకు పెడతారు? పెరుగుదల కోసం భోజనం పెడతారు. అండ్ మన బాడీలో టాక్సిన్స్ అన్ని వెళ్ళడానికి మనం మంచి ఫుడ్ తీసుకుంటాము, అండ్ అలాగే న్యూట్రిషన్ ఉండే ఫుడ్ తీసుకుంటాము, అండ్ రికవరీకి మంచి హెల్ప్ చేస్తుందని ఫుడ్ తీసుకుంటాము. సో ఫుడ్ ఈజ్ నెససరీ ఫర్ గ్రోత్, ఎనర్జీ, రికవరీ, న్యూట్రిషన్ అండ్ టు డీటాక్సిఫై అవర్ బాడీ. ఎస్, మరి మనము తీసుకుంటూ ఉండే ఫుడ్ వల్ల మనకి ఏమవుతుంది? మనకు ఎనర్జీ కాదు, మనకు పెయిన్ వస్తూ ఉంది, నొప్పులు వస్తూ ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు అంటాము, ఈడ నొప్పులు అంటాము, ఆడ నొప్పులు అంటాము, నడుము పట్టేసింది అంటాము. రికవరీ కాదు, మనకు ఫుడ్ తినిన తర్వాత లేజినెస్ వస్తుంది. ఎస్, టాక్సిన్స్ ని తీయడానికి ఫుడ్ తీసుకోవాలి, కానీ టాక్సిన్స్ వేసుకుంటూ ఉన్నాం. ఫుడ్ ద్వారా మన టాక్సిన్స్ ని మనం వేసుకుంటూ ఉన్నాం. న్యూట్రిషన్ కాదు, డిఫిషియన్సీ ఉండే ఫుడ్స్ తీసుకుంటూ ఉన్నాం. అండ్ మన పెరుగుదల కాదు, మనము ఏజ్ అవ్వడానికి అలాంటి ఫుడ్స్ మనం తీసుకుంటున్నాం. లేక మనం ఫుడ్ తినిన తర్వాత మనకి ఏజింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది, అలాంటి ఫుడ్ మనము తీసుకుంటూ ఉన్నాము. సో కాబట్టి ఈ 5 days మనం ఏం చేస్తూ ఉన్నామంటే మన బాడీలో ఉండే ఈ ఎనర్జీని పెంచుకోవడానికి, మన గ్రోత్, మన టాక్సిన్స్ ని తీయడానికి, అండ్ మోర్ న్యూట్రిషియస్ ఫుడ్, అండ్ బాడీ స్టార్ట్స్ రికవరింగ్ దిస్ 5 days.
సో అందుకు వీఆర్ నాట్ యూజింగ్ ఆయిల్. బట్ ఆయిల్ మంచిది కదా మేడం, వై ఆర్ యూ అవాయిడింగ్? అట్లీస్ట్ గుడ్ ఆయిల్ తీసుకోవచ్చు కదా అని అంటే, అట్లీస్ట్ దిస్ 5 days వీఆర్ అవాయిడింగ్. అంటే కొన్ని చోట్ల ఇక్కడ వేయాల్సి వస్తూ ఉంది మనకు ఆయిల్. మేబీ కొద్దిగా ఈ వేయించుకోవడానికి సో కొద్దిగా వేస్తాము. సో ఇలా మనం వేసుకుంటూ ఉన్నాము. బట్ ఈవెన్ దెన్ వీఆర్ జస్ట్ అవాయిడింగ్ ఇట్ ఫర్ 5 days, కంప్లీట్ 5 days. బట్ స్కిన్ స్టిల్ రిఫ్రెషన్ అవుతుంది. నేను ఫేస్ యోగా చెప్పేటప్పుడు ఐ టెల్ దాట్ మనకు స్కిన్ లో ఇంగ్రీడియంట్ కూడా, ఐ మీన్ స్కిన్ లో లేయర్ లో కూడా దేర్ ఇస్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉంది స్కిన్ లో. ఆ ఫ్యాట్ ఉంటేనే ఈ బల్జెస్ వస్తాయి అన్నమాట. లేకపోతే ఇలా ఉంటుంది, ఎండిపోయిన మనిషిలాగా ఫేస్ ఉంటుంది. సో ఆయిల్ ఉంటేనే మన ఫేస్ లో గ్లో వస్తుంది. అయితే ఈ ఫ్యాట్ అనేది ఎటువంటి ఫ్యాట్ ఉండాలి, ఎటువంటి ఫ్యాట్ మన స్కిన్ కింద ఉండాలి అనేది మన ఆయిల్ డిసైడ్ చేస్తుంది. మన ఫుడ్ లో ఆయిల్ ఇంటేక్, ఫ్యాట్ ఇంటేక్ డిసైడ్ చేస్తుంది. సో ఫ్యాట్ or oil is not a culprit. The type of fat we are eating and quantity of the fat matters a lot. So no oil intake only for this 5 days and no sugar intake. సో ఇంకా పాసిబుల్ కావట్లేదు అన్నప్పుడు యు ఆర్ టేకింగ్, ఇట్స్ ఓకే, బికాస్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ యు ఆర్ డూయింగ్ కాబట్టి ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ. సో ఇఫ్ అట్ ఆల్ పాసిబుల్ ట్రై టు అవాయిడ్. లేదు పాసిబుల్ లేదు అంటే బికాస్ ఇట్ గాట్ అడిక్టెడ్ కదా. సో అందుకు సో మేబీ రేపటికి ఎల్లుండికి ఒకవేళ పాసిబుల్ అవుతుంది అని అంటే 2 times తీసుకునేది 1 time చేయడము, లేక 1 time కంటెంట్ ని 2 times కి స్ప్లిట్ గా చేసుకొని తాగడము. సో అలా డూ సంథింగ్ టు మేక్ యువర్ హెల్త్ బెటర్. నో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఐ క్యాన్ హోల్డ్ అంటే హెడ్ ఏక్ తో చాలా సేపు ఉండద్దండి. ఎందుకంటే యాజ్ ఏ ఉమెన్ మనకి ఇది ఒక్కటే పని కాదు దీనిపైన ఉండడం. ఈ హెడ్ ఏక్ తో నేను ఉంటా, పడుకుంటా, చేస్తా, నాకొద్దు, నేను ఏం చెయ్యను అనే కథ మనకు ఉండదు. మనకు మల్టిపుల్ థింగ్స్ మనం మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకు ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లైక్ హ్యావింగ్ కాఫీ, యూ హ్యావ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీరు యూ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం చెప్పాం కదా, అవన్నీ ఫాలో అవ్వండి. సో ఇఫ్ హెడ్ఏక్ is stopping you from doing work, just have that coffee వల్ల మీకు హెడ్ఏక్ వస్తుంది, something like that, just do it, because we as a woman it is impossible for us to do the so holding on things. అందుకే నేను ఆకలితో కూడా ఉండద్దండి అని అంటూ ఉన్నాను. సో this is what, so try to avoid sugar but not to an extent that it disturbs your daily routine. And grains ఏది తీసుకోవట్లేదు because it's a complex carbohydrates. We are just holding on to the complex carbohydrates for a while, just to 5 days. After that నేను ఎలా తీసుకోవాలో చెప్తాను. అండ్ నో డైరీ ఇంటేక్ ఫర్ దిస్ 5 days. అందుకే పాలు మంచిది అని అంటారు, బట్ మిల్క్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ యాక్చువల్లీ. సో మన బాడీలో యాక్చువల్లీ ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ ఉంది బికాస్ ఆఫ్ అవర్ హార్మోనల్ ఇష్యూస్. సో ఇలా పెరగడం వల్ల మనం ఏమి తినకపోయినా బాడీ లావ్ అవుతుంది, ఊదవుతుంది. దిస్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ఫ్లమేషన్ అని చెప్పొచ్చు, బట్ వన్ రీజన్ కుడ్ బి ఇన్ఫ్లమేషన్ అనమాట. సో ఇన్ఫ్లమేషన్ రావడానికి వన్ రీజన్ ఏమి అంటే మిల్క్ కుడ్ బి ద పాసిబుల్. బట్ ఇది మిల్క్ మరి ఎటువంటి తీసుకోవాలంటే A2 కౌ మిల్క్ ఈజ్ ఓకే. అంటే మనకు డైరెక్ట్ గా పిండి వస్తూ ఉండే పాలు మాత్రమే మనము తీసుకోగలం. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ విత్ ద మిల్క్ అన్నమాట. తెలీదు, ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి మిల్క్ అంటే బలం ఇస్తుంది, పౌష్టికం ఆహారము, అది పాలు తాగు సరిపోతుంది అని చెప్పాం కాబట్టి అలా మొదలయ్యాము మనము. సో ఇంకా కొన్ని బూస్ట్ కలుపుకొని తాగడము. బూస్ట్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ షుగర్ విత్ ఫ్లేవర్స్. సో ఇలా మనకు పాలంటే మంచిది అని అనుకుంటున్నాం, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇప్పుడు వస్తూ ఉండే పాల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇట్ ఈస్ ఆఫ్ పౌడర్స్. ఇట్స్ గోయింగ్ టు కాజ్ యూ మోర్ డ్యామేజ్ దాన్ ద బెనిఫిట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్. సో ఇంకా పెరుగు ఈజ్ లిటిల్ బిట్ ఓకే వెన్ కంపేర్ టు పాల్ అన్నమాట. సో కాఫీ, టీ అయితే మాక్సిమం అవాయిడ్ చేయండి. సో ప్యాకెట్ ఫుడ్స్ వీఆర్ అవాయిడింగ్ దిస్ 5 days. And we are giving a party to the liver with all the vegetables and fruits and good diet, I mean protein. So what do you think? Which is the most healthiest food in the planet? Question to everyone.
చాట్ బాక్స్ లో అయినా పెట్టచ్చు. ఈ ఫుడ్ ఒక్కటి తింటే చాలు చాలా హెల్దీ అని అనిపించే ఫుడ్ ఇది. Coconut. Yes, more answers. Most healthiest food. హీలింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఏముండొచ్చు? What could be that food? Just give any answers. Any answers. What మీకు ఏమనిపిస్తుంది అది కీప్ ఆన్ మెసేజింగ్. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్ అలాంటిదే కదా మేడం? అవును, కానీ ఇవన్నిటిలో ఒక్క ఫుడ్ మాత్రం చాలా చాలా మనకు ఎన్నో దేవుళ్ళు ఉన్నారు, కానీ ఒక్క దేవుడిని మాత్రమే మనం ఇంటి దేవుని లాగా కొలుసుకుంటూ ఉంటాం. సో అలా మనకు ఫుడ్లో ఇన్ని మంచి ఫుడ్ తింటూ ఉన్నాం కదా, పొద్దున, మధ్యాహ్నము, ఈవినింగ్ అండ్ నైట్. సో అమాంగ్ దిస్ ఒక్క ఫుడ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మన హెల్త్ కి అంటే వాట్ ఇట్ కుడ్ బి? శనగలు ప్రోటీన్స్. శనగలు, కోకోనట్. ఎనీ మోర్ ఆన్సర్స్? Probiotic, fiber, protein. Okay. So the most healthiest on this planet is, నేను అందుకే జ్యూస్ ని స్మూదీ లాగానే చేసుకోండి, డోంట్ టేక్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రూట్స్ అని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనము లీవ్స్ యాడ్ చేస్తాం. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ ద మోస్ట్ హెల్దియెస్ట్ థింగ్స్ ఆన్ దిస్ ప్లానెట్. ఒక్క థింగ్ విచ్ ఇస్ ఇంగ్రీడియంట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ అవర్ డిషెస్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఎందుకు అనంటే ఇట్ ఈస్ లైక్ ఎన్ హీలింగ్ థింగ్ అన్నమాట. చూడండి, మనకు ఇఫ్ యు గ్రో ఇన్ టు ఎ నేచర్, గ్రీన్స్ చూస్తే మనకు ఇట్ ఈస్ లైక్ ఎ హీలింగ్ థింగ్, ప్లెజెంట్ ఫీలింగ్ ఇస్తుంది. అలాగే కూడా మన బాడీలో కూడా దిస్ గ్రీన్స్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ పవర్ ఆఫ్ కరెక్టింగ్ ఆర్ న్యూట్రలైజింగ్ ది డయాబెటీస్ ప్రాబ్లం కానీ, మెటబాలిజం డిజార్డర్స్, కాన్స్టిపేషన్, మోషన్ సరిగా పాస్ అవ్వడానికి ఇబ్బంది, అసిడిటీ ప్రాబ్లం, డైజెషన్ ఇష్యూస్, ఎనీ మినరల్ డెఫిషియన్సీ లైక్ ఐరన్, ఫోలేట్. సో ఇఫ్ స్కిన్ ఏజింగ్ అవుతూ ఉందంటే కూడా, పూర్ ఇమ్యూనిటీ ఉంది అంటే, క్లాటింగ్ సరిగ్గా అవ్వట్లేదు, బ్లడ్ వీక్ బోన్స్ ఉన్నాయి, నాకు నీరసం త్వరగా వస్తుంది, అలసట త్వరగా వస్తుంది మంచి ఫుడ్ తీసుకుంటూ ఉన్నా అన్న, హార్ట్ డిసీజ్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందన్న, క్యాన్సర్ అన్న, లెట్ వాట్ ఎవర్ ఈస్ ద థింగ్, గ్రీన్స్ ఈస్ గోయింగ్ టు హీల్. Whatever is the green is going to heal. Ante including not only green leafy vegetables, including sorakai. So all the green things are actually going to heal the body. So ikkada chudandi ante it could be like spinach, coriander, pudina leaves, beetroot, tulsi, methi leaves, mustard leaves. సో బీట్రూట్ లీవ్స్ కూడా ఉంటుంది. బీట్రూట్ లీవ్స్ లో మనం పాన్ లాగా చేసుకొని తింటాము. సో బీట్రూట్ లీవ్స్ లేవు అంటే బీటల్ లీవ్స్ కూడా చెప్తాము. సో లైక్ దిస్, లైక్ కాలే ఈజ్ వెరీ గుడ్ ఫర్ పెరిమెనోపాజల్ ఉమెన్. సో అందుకు స్మూదీస్ లో నేను వేసుకొని తినండి, దిస్ ఇస్ లైక్ స్మూదీనే కావాలి 5 days అని ఎందుకు చెప్తానంటే, డైరెక్ట్ గా మనం అయితే అది తినం కాబట్టి మిక్సీలో వేసుకొని తీసుకుంటాం. సో ఇది డే 1 డీటాక్స్ మనం కంప్లీట్ చేసాము. సో ఆల్ దోస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద డే 1 డీటాక్స్, కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్, బికాస్ యువర్ గట్ ఈస్ గెటింగ్ హీల్డ్. సో యువర్ గట్, ఐ కెన్ జస్ట్ ఇమాజిన్ మీ గట్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. సో
I'm sorry. So something went into my mouth. So ఇలా day one detox లో we have used, and all those who have done the day one detox, I truly congratulate you. ఎందుకు అంటే you have taken a power of yourself, making that health is your number one priority. Let what happens in your life, మనం ఏదైతే పట్టుకొని ఉండగలమో దాంట్లపైననే మీరు ఫోకస్ చేసుకొని, ఏవైతే పట్టుకోలేమో దాంట్లను వదిలేసుకొని దీన్ని మాత్రమే ఫోకస్ చేసుకొని మీరు చేసుకున్నందుకు ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. అండ్ ద గట్, యువర్ గట్ హీల్ అయ్యి ఇట్ ఈస్ ఫీలింగ్ హ్యాపీ. సెరటోనిన్ హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతూ ఉన్నాయి అక్కడ గట్టులో. సో దట్స్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యు ఆర్ గివింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఫర్ దిస్ థింగ్స్ లైక్ రెస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఏం తీసుకోవచ్చు అని అంటే, యూ కెన్ హ్యావ్ దిస్ హర్బల్ టీస్ అన్నమాట. సో ఎనీ ఆఫ్ ద హర్బల్ టీస్, ఒక తులసి లీవ్స్ వేసుకోండి, మింట్ లీవ్స్ వేసుకోండి, లెమన్ గ్రాస్ లీవ్స్ వస్తాయి, అది క్రష్డ్ జింజర్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ కాంబినేషన్స్ లో మీరు టీ లాగా చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడైతే ఆ హెడ్ఏక్ ఫీలింగ్ వస్తుందో, వామిటింగ్ ఫీలింగ్ వస్తుందో, సమ్ రీలింగ్ సెన్సేషన్ ఫీలింగ్ వస్తుందో, ఇది బాగా ఉడకపెట్టుకొని ఇంత చేసి పెట్టుకోండి కషాయంని. సో మనకి ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వస్తుందో సిప్పుగా దీన్ని తాగుతూ ఉండండి పాసిబుల్ ఉన్నప్పుడు. దెన్ యూ ఫీల్ లైక్ టీ కాఫీ కంటే కూడా దిస్ బికమ్స్ అడిక్షన్ లాగా అయిపోతుంది అనమాట, దిస్ హెల్దీ టీ, హెర్బల్ టీ. సో వాట్ ఈస్ ద ప్రిపరేషన్ ఫర్ ద డే 2? సో డే 2 లో మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఐ జస్ట్ ఆల్రెడీ సెడ్ దట్ ఒక 1/3 కప్ క్యాష్యూ, లైక్ 10 to 12 క్యాష్యూస్ అండ్ నానబెట్టుకోవాలి. సో 6 hours నానబెట్టాలి అని అంటున్నాము. క్యాష్యూస్ ఎక్కువ నానబెడితే ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ దిస్ థింగ్, అంటే ఫుల్ మెత్తగా అయిపోతుంది అది. రీసౌండ్ అవుతుంది. ఓకే. సో ఈ సలాడ్ ని కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారా? పెట్టుకోండి చేసిన తర్వాత. ఇట్ గివ్స్ రియల్ గుడ్ టేస్ట్. అండ్ సో రేపు ఈవినింగ్ మీరు ఏం చేయాలంటే, మూంగ్ని, అంటే ఇట్స్ ఫర్ టుమారో ఓన్లీ కదా, ఎల్లుండికి మీరు మొలక పెసుల్ని రెడీ చేసుకోవాలి కాబట్టి అది ఈ రోజు నానబెట్టండి. మొలక పెసులు మనకు ఈ రోజు నానబెట్టుకుంటే రేపటికి మనం డబ్బాలకు వేసుకుంటే రేపు నైట్ కి రెడీ అయిపోతాయి, ఎల్లుండికి మనకు కావాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ 3 things యూ నీడ్ టు డూ. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాట్ యూ నీడ్ టు సోక్ ఇస్ 2 dates అండ్ కొన్ని ఎండు ద్రాక్షాలు. సో హోప్ మీ డౌట్స్ క్లియర్ అయ్యాయి. ఈస్ దేర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ టు షేర్? ఇప్పుడు పొద్దున ఏం తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఏం తీసుకోవాలి, ఈవినింగ్ ఏం తీసుకోవాలి, నైట్ ఏం తీసుకోవాలో క్లారిటీ ఉందా? అందరికి ఎస్ మ్యామ్. ఓకే, గ్రేట్ గ్రేట్. సో మన సైకిల్స్ ఆఫ్ క్రేవింగ్స్ ఎలా ఉంటాయి అంటే, can we discuss these things tomorrow or we will do it today? Is it okay? Like రేపు డిస్కస్ చేద్దామంటే కూడా ఐఎమ్ ఓకే, బికాస్ టెల్లింగ్ టూ మెనీ థింగ్స్ ఆల్సో విల్ బికమ్ 7 కి స్టార్ట్ చేస్తే 9 కన్నా చేయొచ్చు, 8 కదా. నాకు ఏంటంటే పిల్లలు నిన్నటి వరకు స్కూల్లో వాళ్ళకి హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉన్నారక.
సో 7 అయినా నాకు ఓకే ఉన్నింది. బట్ ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళేసి కాలేజ్కి వెళ్ళి వాళ్ళు 6:30కి ఒక బాబు వస్తాడు, 7కి ఒక బాబు వస్తాడు. సో వాళ్ళు వస్తూనే ఇంకా వాళ్ళు నాతో ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఏం జరిగింది అలా అన్ని చెప్తూ ఉంటారు. అందరు కలిపి డిన్నర్ చేస్తాము. సో అది నాకు ఇంపార్టెంట్ టైం అవుతుంది. అందుకు ఆ టైం నేను పిల్లలకి కేటాయించాలి అని అనుకున్నాను. సరే అందరిని అడుగు, ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అయితే ఎక్స్టెండ్ కానీ. సో 7:45కి అలా ప్లాన్ చేయొచ్చు. మేబీ 45 మినిట్స్ వాళ్ళతో ఉన్నా కూడా I can start at 7:45. That's also is okay. So this becomes more actually content. ఇది అయిపోదు. We'll do it tomorrow. సో రేపటి మెను క్లియర్ గా ఉందా అందరికి? ఈజ్ దేర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ టు ఆస్క్? పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలి? స్మూదీకి ఒక బనానా. సో ఒక బనానా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. అండ్ పొద్దునకి దాన్ని మనము మిక్సీకి వేయాలి. దాంతో పాటు జాంపండు అయినా, స్ట్రాబెర్రీ అయినా, పియర్ అయినా ఏది ఉందో దాన్ని తీసుకొని దాన్ని కట్ చేసుకొని మిక్సీకి వేసుకుంటాము. అన్ని మిక్సీ గిన్నెలకు వేసుకుంటాము. అండ్ దీంతో పాటు వీఆర్ యాడింగ్ పుదీనా లీవ్స్ అండ్ వీఆర్ యాడింగ్ ద్రాక్ష, ఎండు ద్రాక్ష. అది నానబెట్టుకొని తింటాము. వాటర్ ఒక 4 to 5 సరిపోతుంది ఎండు ద్రాక్ష. సో ఒక పిడికి ఒక పిడికి వేసుకోవచ్చు. పుదీనా వేసుకుంటేనే మనకు దట్ ఈస్ ద యాక్చువల్ గ్రీన్స్ హీలింగ్ కదా. సో ఒక ఇంత వేసుకోవచ్చు. సో ఇలా వేసుకొని దాన్ని స్మూదీకి తాగుతూ ఉన్నాము. అండ్ మధ్యాహ్నం లంచ్కి వచ్చి గార్డెన్ సలాడ్ అని అంటాము. సో గార్డెన్ సలాడ్ ఈజ్ లైక్ యువర్ యాడింగ్ బీట్రూట్ ఉడకపెట్టింది, క్యారెట్ ఉడకపెట్టింది, ఉడక కాదు స్టీమ్ పెట్టింది, అండ్ స్వీట్ పొటాటో ఒకటి బాయిల్ చేసింది, అండ్ నార్మల్ పొటాటో ఒకటి బాయిల్ చేసింది. యూ పుట్ కుకుంబర్, కీరకాయ, అది ఉడకపెట్టింది కాకుండా వేయడం జరుగుతుంది. అండ్ వాట్ ఎల్స్ యూ హ్యావ్? సిస్సేమి, నువ్వులు వేస్తాము, పీనట్స్ వేస్తాము, శనగకాయ పప్పులు వేయించినవి యూ యాడ్ దేర్ యాజ్ స్ప్రింకల్ గార్నిషింగ్ కి వాడుకుంటాము. అండ్ సొరకాయ ఉందా లేదా? ఐ జస్ట్ ఫర్గాటన్. ఉంది, ఓకే. అది కూడా స్టీమ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ దీంతో పాటు క్యాష్యూస్ నానబెట్టుకొని ఉంటాం కదా, ఆ క్యాష్యూస్ ఒక 6 hours అయితే నానాలి. దాన్ని మిక్సీకి వేస్తాము. దాంతో పాటు ఖర్జూరా 2 నీళ్లతో పాటు వేస్తాము. అండ్ వీఆర్ యాడింగ్ వాట్ ఆర్ వి యాడింగ్ ఇన్ దట్? ఇంకొకటి మేబీ సిస్సేమి యాడ్ చేస్తున్నాము. సో దీన్ని మిక్సీకి వేసేసి దీంట్లోకి వీఆర్ పుట్టింగ్, అంటే ఆ పేస్ట్ ని దీంట్లోకి వేస్తూ ఉన్నాము. వి మిక్స్ ఇట్ అండ్ వి హ్యావ్ దట్ వన్. సో ఇట్స్ వెరీ టేస్టియర్. ఉప్పు పెప్పరు ఉన్నట్టుంది. లెమన్ ఉంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ పెట్టేనా దాన్ని? వద్దులేండి, ఉంటే మళ్ళీ రేపు చూసుకొని చేసుకుంటాం. సో అండ్ ఈవినింగ్ జ్యూస్. సో ఈవినింగ్ జ్యూస్ వచ్చి ఇట్స్ లైక్ వాట్ వి హ్యాడెడ్ ఇన్ ద జ్యూస్? కీరకాయ, సొరకాయ అండ్ పుదీనా, పెప్పర్, అల్లము అది చూసి వేసుకోమని చెప్పాను, కాస్త నిమ్మకాయ. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద జ్యూస్ అన్నమాట. అండ్ నైట్ సూప్ వచ్చి, సూప్ లో ఏం వేసాము? పెసరపప్పు, పాలకూర, పెసరపప్పు, పాలకూర, ఉల్లిపాయలు, టమాటో, కొంచెం సాల్ట్. సో తెల్లగడ్డ మనం వేసుకోవాలనుకుంటే చెక్క వేసాం. సో ఇది వేసుకొని తినేస్తాం. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ థింగ్ ఫర్ టుమారో డిటాక్స్. సో రెడీనా? రెడీ మేడం.
వావ్, గ్రేట్. సో పోస్ట్ చేయండి, పిక్స్ పోస్ట్ చేయండి. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఆల్సో గెట్ ఇన్స్పైర్డ్ అండ్ మోటివేటెడ్. సో అది టేస్టీగా ఉందా ఎలాగా అని మీరు ఒక డిస్క్రిప్షన్ పెట్టండి, హౌ ఇట్ ఈజ్ అని. మేబీ దాన్ని తింటూ ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వండి ఇలా మీకు నచ్చితే. సో అలా చేయడం వల్ల ఏమైతుంది అంటే ఇట్ లుక్స్ గుడ్, అండ్ సో దాంతో పాటు కింద మెసేజ్ పెట్టండి, హౌ డిడ్ యూ ఫీల్ హ్యావింగ్ దట్ వన్ అని. సో that looks good. So this is the menu for tomorrow. I'm eagerly waiting to see your results. నేను చాలానే ఉంది. ఏంటక్క? ఒకరి కోసం మెను చాలానే ఉంది ఏంటి? రేపటికి సలాడికి మెను చాలా ఎక్కువ ఉంది. మిగతా దాంట్లకు మెను అంత ఎక్కువ ఏం లేదు. పొద్దుననే రాత్రికి సాయంకాలానికి సరిపోతుంది పాలాకు ఒకటి. బట్ ఆఫ్టర్నూన్ ఈజ్ టూ మెనీ థింగ్స్ యాక్చువల్లీ. బట్ ఇట్స్ వర్త్. జస్ట్ 5 days, 1 day అయిపోయింది, జస్ట్ అనదర్ 4 days. Your body is healing. ఓకేనా? సో ఎంతసేపు ఫ్యామిలీ కోసము రేపు ఏం తింటారు, ఈ రోజు ఏం తింటారు అంటే వాళ్ళు చెప్పేటిది మనం చేసుకుంటూ మన కోసం మనం చేసుకున్నాం 5 days. 1 day అయిపోయింది. ఐ ట్రూలీ కంగ్రాచులేట్ చేసిన వాళ్ళకి. రియలీ యూ హ్యావ్ టేకన్ దట్ స్టెప్ దట్ conscious mind is not going to decide me, it is only subconscious mind which is going to decide me అనే ఆ స్టెప్ వేశారు కదా. సో దట్స్ అన్ awesome step, not for me, for yourself. చాలా స్ట్రాంగ్ గా విల్ పవర్ ఉండాలి చేయాలి. ఆ స్ట్రాంగ్ విల్ పవర్ మనకు ఆడవాళ్లకు మనకు ఉంటుంది. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, సో మెనీ థింగ్స్ ని షోల్డర్ చేయడం వల్ల మనము దాన్ని ఆ విల్ పవర్ ని పక్కన పెట్టింటాము. సో మన పిల్లలకి బాగాలేదు అంటే ఆ విల్ పవర్ ఎక్కడి నుంచైనా బయటకు వస్తుంది. మనకు వాళ్ళ కోసం ఇది చేయాలి అది చేయాలి అని అంటే ఎటు తిరిగి టైం తీసుకుంటాం అనమాట. ఎంత బిజీ షెడ్యూల్లో అయినా పిల్లలకి బాగాలేదు అని అంటూనే టైం ఎటు తిరిగి తీసుకుంటాము, వాళ్ళ కోసం మనం సిద్ధం అవుతాం. నైట్ మేలుకోనైనా వాళ్ళని చూసుకుంటాం. సో అలసట ఉన్నా కూడా మనం దాన్ని చూపించుకోము, బాబుకు బాగాలేదు అందుకే ఇలా అంటాము, మళ్ళీ వాళ్ళకి చేయాల్సింది చేస్తూనే ఉంటాం. బట్ కానీ మన వరకు వచ్చినప్పుడు మనకు కొద్దిగా విల్ పవర్ లేదు అని అనుకుంటాము. ఉమెన్ కి చాలా విల్ పవర్ ఉంటుంది. ఆ విల్ పవర్ ఏమవుతుంది అంటే పెళ్లి అయిన తర్వాత తగ్గుతూ 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 వస్తుంది. ఎలా అంటే భర్తని ప్రయారిటీ చేసుకోవడము, అత్తమామని ప్రయారిటీ చేసుకోవడము, పిల్లల్ని ప్రయారిటీ చేసుకొని అందరినీ చేస్తూ 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 తన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ తాను మర్చిపోతుంది అనమాట. అంటే తను ఒకటి ఎగ్జిస్టింగ్ నా కోసం నేను చేసుకోవాలి అనేది లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోతుంది. అది పెళ్లి కాకతలికి అది ఫస్ట్ బెంచ్ లో ఉంటుంది. సో అది తెలిసే కొద్దికి నేను లాస్ట్ బెంచ్ లో ఉన్నాను, నేను ఫస్ట్ బెంచ్ కి రావాలి అని తెలుసుకునే టైంకి మనకు అనారోగ్యంతో మనము హెల్త్ ఇష్యూస్ తో ఉండి మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం అప్పుడు కూడా. సో వీఆర్ ఓకే టు టేక్ మెడిసిన్స్, టాబ్లెట్స్ అండ్ ఆల్. బట్ లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి అనుకుంటే నాకు టైం లేదు. కానీ మనం తెలుసుకున్న తర్వాత అయినా మారడానికి 62 years, 65 years, 70 years అయినా పర్వాలేదు. తెలుసుకున్న తర్వాత ఆ మారాలి, చేంజ్ అయితే చాలు. సో అప్పటికైనా స్టెప్ ముందుకు తీసుకొని చేసుకుంటే డెఫినెట్లీ మన జబ్బులు రివర్స్ అవుతా వస్తాయి. అప్పటికైనా నా వయస్సు అయిపోయింది అని అటువంటి మాటలు అనకుండా, దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ లివింగ్ 105 years, 110 years. సో ఇట్ ఈస్ జస్ట్ 60-70 years, అనదర్ 30 years మోర్ ఫర్ మీ. అప్పుడే ఎలా అయిపోతుంది నా జీవితం, నేను 110 years బ్రతకాలనుకున్నాను.
సో ఇలా అన్నమాట. సో ఎనీవేర్ ఎంత లాస్ట్ బెంచ్ లో ఉన్నా కూడా మళ్ళీ ఫస్ట్ బెంచ్ కి ఆడవాళ్ళు రాగలరు అనుకుంటే. అంత శక్తి ఉంది, స్త్రీ శక్తి ఆడవాళ్ళల్లో. సో ఇక మీద సెల్ఫ్ కేర్ ని స్టార్ట్ చేయండి, సెల్ఫ్ లవ్ ని స్టార్ట్ చేయండి. ఏమవుతుంది అంటే మనము ఎప్పుడైతే అన్నిటికీ సరెండర్ అవుతామో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతూ వస్తాయి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అవుతారు. తినలేదా, ఏం కాదులే, లేక తిన్నావా, ఇది ఏం కాదులే తిను, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అవుతారనమాట వాళ్ళు కూడా. యూ షుడ్ షో దెమ్ దాట్ యు ఆర్ స్టిక్కింగ్ ఆన్ టు వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ, దెన్ దే విల్ ఆల్సో బెండ్. ఎప్పుడైతే మనము కరెక్ట్ గా ఉన్నామో ఒక్కరోజు, ఎప్పుడో ఒక రోజు, అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు, వాళ్ళు మన దావా రావడం చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మన ఎనర్జీ లెవెల్స్, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా 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 హెల్త్ లెవెల్స్ మూవ్ అవుతూ ఉంటే దే ఆల్సో ఫస్ట్ రిసిస్ట్ చేస్తారు. నో 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 అని రిసిస్ట్ చేస్తారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ యూ స్టే ఆన్ యువర్ ట్రాక్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, దెన్ వన్ డే దే విల్ కమ్ టు యువర్ ట్రాక్. దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. సో ఇప్పుడు నేను కూడా మా హస్బెండ్, నేను ఎప్పుడు నాకు తెలుసుకున్న తర్వాత, నేను ఒక డాక్టర్ గా నేను తెలుసుకోలేదు. సో ఎప్పుడైతే నేను ఇవన్నీ చేయడం మొదలు పెట్టానో, ఆ లీడ్ కోర్సెస్ చేయడం మొదలు పెట్టానో, అప్పుడు నేను చేంజ్ చేసుకుంటూ వచ్చానన్నమాట. నాలో కొద్దిగా చేంజ్. సో అప్పుడు క్రిటిసిజం అన్ని ఇంట్లో రావడం మొదలు, ఏమవుతుంది ఒక రోజు తింటే ఏమవుతుంది, అటు ఇటు ఏదో చెప్తూ ఉన్నారు. సో బట్ ఐ వాజ్ లిజనింగ్ టు మీ. ఎందుకంటే నాకు నిద్ర పట్టదు నైట్ టైమ్స్. నేను ఏదైనా ఇలా చేస్తే ఐ హావ్ డన్ ఇంజస్టిస్ టు మై సెల్ఫ్ అని నాకు అనిపిస్తూ ఉండింది. సో నాకు బాధకు నిద్ర పడడం కంటే, నేను వీళ్ళతో ఎలాగూ అంటూ ఉంటారు కదా, ఇది కూడా అంటారులే అనుకొని వదిలేశాను. సో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే, సరే మీ అమ్మ తినదు, నేను తింటాను అని, నాకు పెట్టండి అత్త అని మా అమ్మ వచ్చినా కూడా మా అమ్మ మా హస్బెండ్ కే ఇది చేస్తుంది అనమాట. అంటే కిరణ్ నువ్వు తిను కిరణ్, ఆమె తినదులే అని. సరే అత్త పెట్టత్త నాకు, నేను తింటానంటే, సరే మీరు ఏమన్నా చేసుకోండి అనుకొని నా పాటికి నేను తినుకొని పోతా ఉన్నాను. సో ఈ రోజు ఏమైంది, everyone are following my thing, including my husband, kids. So andaru they are like, they are noticing the changes what I have, and they're these things. So వాళ్ళు ఇప్పుడు పింపుల్స్ వచ్చినా ఏమొచ్చినా, సో యు ఆర్ ఈటింగ్ స్వీట్స్ అందుకు అని అంటే స్వీట్స్ స్టాప్ చేస్తూనే దేర్ పింపుల్స్ ఆర్ రిడ్యూసింగ్. సో they're making those changes consciously. Yeah, mummy's way of living is right way అని పిల్లలకి. సో what else is required? Husband అంటే ఇప్పుడు టుడే ఆఫ్టర్ 9 years is of my commitment, today he is like joined the gym. సో నాతో పాటు వర్కౌట్స్ చేస్తూ ఉన్నారు. అండ్ he is also eating mindfully. ఇది తినకూడదు, ఇది తినాలి అనే ఆ ఫిల్టర్స్ వచ్చాయి. సో దట్స్ ఓకే. సో వన్ డే దే విల్ డెఫినెట్లీ కమ్. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్, నేను చెప్తున్నాను. See, this is like for to 36 years, ఇప్పుడు నాకు 45 years, అంటే ఆల్మోస్ట్ 9 years నుంచి ఐఎమ్ ఇంటూ all these experiments. సో ఇట్స్ లైక్ దిస్ అన్నమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ డెఫినెట్లీ ఫాలో అవుతారు. దెర్ ఇస్ నో క్వశ్చన్ అండ్ నో డౌట్ ఇన్ దిస్ వన్. అండ్ సెల్ఫ్ కేర్ is not selfish. Loving yourself is not jealousy or selfish or anything in the family. It is you are respecting yourself. మీరు బాగుంటే కదా మీరు యూ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ స్టిల్ మోర్ బెటర్. అంతే కదా. యాజ్ ఏ ఉమెన్ మనం ఎంత బయట సంపాదిస్తూ ఉన్నా కూడా, ఎంత చేసినా కూడా, అల్టిమేట్లీ మన ఫ్యామిలీ మనకు బాగుంటే కదా. ఎంతసేపు నాకు ఈ నొప్పి నొప్పి నొప్పి, ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ అంటే వాళ్ళకు కూడా విసుగు వస్తూ ఉంటుంది. అందుకు మనము ప్రాపర్ వేలో లీవ్ చేసి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసాము అంటే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఐ ఫీల్, మన ఫ్యామిలీకి మనం చేస్తుంటే. సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. మేక్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ సో స్ట్రాంగ్ దాట్ నథింగ్ షుడ్ షేక్ యూ, నథింగ్ షుడ్ షేక్ యూ. సో ఫర్ మీ నథింగ్ విల్ షేక్ యాక్చువల్లీ. సో ఎవరైనా కేక్ కట్ చేసుకొని తింటున్నారా, కేక్ నాకు నన్ను పిలుస్తూ ఉన్నారా, సో పిలిచినా కూడా నేను తినను. ఐ జస్ట్ గో అండ్ ఐ జస్ట్ స్టే ఇన్ దట్ కమ్యూనిటీ, బట్ నేను తినను అంతే.
ఫస్ట్ అంతా అడిగి ఫోర్స్ చేసేవాళ్ళు, కొంచెం తిను, ఇది తిను, ఇంత తింటే ఏమవుతుంది, అకేషనల్లీ తింటే ఏమవుతుంది అలా అనేవాళ్ళు. నౌ దే స్టార్టెడ్ రెస్పెక్టింగ్ మీ బికాస్ ఐ డోంట్ మైండ్ ఎనీవన్. సి దే ఆర్ నాట్ లీవింగ్ మై లైఫ్ కదా, I am living my life. I know what is good for me. I know what is bad for me. Mari, just to mingle with you, just to part of the community part undadaniki, I can't take those space. So if you really respect me the way నేను ఎలా ఉన్నానో అలా రెస్పెక్ట్ చేయండి, by not giving the things which I don't like. సో నా బర్త్డే కూడా I told my family members, చూడు మీరు కేక్ తీసుకొని వచ్చి నాకు సర్ప్రైజ్ గా కేక్ తీసుకొచ్చి కట్ చేపించి మీరు తినేదాని కోసం నా బర్త్డే సెలబ్రేట్ చేయొద్దండి. సో ఐ డోంట్ లైక్ టు కట్ ద కేక్. నాకు కేక్ అయితే ముందుగా తేవద్దండి. నేను ముందుగా ఎందుకు చెప్తున్నానంటే మీరు సర్ప్రైజ్ గా తీసుకొచ్చి తెచ్చాను అని చెప్పి నాకు ఇవ్వద్దు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్ వన్ అని చెప్పాను. సో ఇంకా మీరు ఏదైనా చెయ్యండి, ఇట్స్ ఓకే. మీరు పన్నీర్ చేసేసి ఆ పన్నీర్నే కట్ చేయమని చెప్పండి, దాన్ని పొయ్యి పైన పెట్టి సో డూ సంథింగ్ డిఫరెంట్. సో ఐ షుడ్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ దాట్. లేకుంటే ఏమొద్దు, లెట్స్ జస్ట్ గో ఫర్ ఎ టెంపుల్ అండ్ కమ్ బ్యాక్ అని చెప్పాను. సో ఫైనల్లీ ఇట్ వాస్ డిసైడెడ్ మనం డిన్నర్కి వెళ్దాము బయటికి అని చెప్పి డిన్నర్కి వెళ్ళాము ఆ రోజు. సో అక్కడ కూడా వివర్ ఐ మీన్ వివర్ జస్ట్ చూసింగ్. అంటే ఇప్పుడు నేను అనేది ఉమెన్ ఎప్పుడైతే హెల్దీ చాయిసెస్ చేయడం ఇంట్లో మేనేజ్ చేస్తుందో అండ్ షీ రెస్పెక్ట్ అవర్ డిసిషన్ స్ట్రాంగ్లీ అన్నప్పుడు, సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడ ఏమవుతారు అంటే ఆర్డర్ పెట్టేటప్పుడు, ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఆర్డర్ నేను తినను కదా, అందుకు నా కోసమైనా అట్లీస్ట్ వాళ్ళు మెనూని సెలెక్ట్ చేస్తారనమాట. అదర్వైజ్ నేను నా మెనూ తీసుకొని నేను తింటూ ఉంటాను అందరితో. సో అందరూ సూప్ తీసుకోవడము అండ్ దే ఆర్ ఆల్సో ట్రైయింగ్ టు థింక్ ఇంక్లూడింగ్ కిడ్స్, ఓకే దీంట్లో ప్రోటీన్ ఉందా, దీంట్లో ఇది ఉందా, దే ఆర్ ట్రైయింగ్ టు సీ దట్ వన్ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు హ్యావ్. ఇట్స్ నాట్ లైక్ నేను స్వీట్స్ తినద్దు అని చెప్పట్లేదు, దాట్ మైండ్ఫుల్నెస్ ఈజ్ ఎనఫ్ అని చెప్తాను. సో వాళ్ళకు జిలేబీ తినాలంటే తిన్ని, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, బట్ వాళ్ళకు అది జంక్ ఫుడ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ అని తెలుసుకొని తింటే దట్స్ ఓకే ఫర్ మీ. సో దిస్ ఈస్ ద వే. అండ్ నేను హెల్దీ డైట్ కోసం అంటే టాబ్లెట్స్ దీంట్ల కోసం ఐ డోంట్ ఇన్వెస్ట్, బట్ ఫర్ హెల్దీ ఫుడ్ ఐ డూ ఇన్వెస్ట్. నేను దాన్ని డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయని అనుకోను, అది ఎప్పుడు నాకు ఇన్వెస్ట్మెంట్ అనే అనుకుంటాను నేను దాన్ని. సో ఈ రోజు నేను దానికి పెట్టకపోతే అదే డబ్బుల్ని రేపు టాబ్లెట్స్ కి పెట్టుకుంటాను అనేది నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. సో ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, క్రైసిస్ ఏమైనా డబ్బులు వస్తూ ఉన్నాయి అని ఇట్లా మనం తీసుకుంటూ ఉండే ఫుడ్ ని ఆర్గానిక్, ఇప్పుడు పాలు ఏమైనా కూడా, పాలు నేను తీసుకునే పాలు ఇట్స్ 70 రూపీస్ ఏమో లీటర్ ఇంటికి తెచ్చి వేస్తారు మన హాస్పిటల్లో వర్కరు. సో ఊరికాడి నుంచి పల్లెటూరు నుంచి వస్తాడు, వస్తూ పాలు తీసుకొచ్చి మాకు ఇస్తారు. సో ఈస్ ఛార్జింగ్ మోర్ యాక్చువల్లీ 70-80 రూపీస్ పర్ లీటర్. బట్ ఐ జస్ట్ నాకు స్వచ్ఛంగా వస్తూ ఉంది వాళ్ళ ఇది కాడి నుంచి అంటూనే చాలు నాకు అక్కడ వైబ్రేషన్ సెట్ అయిపోతాయి. సో ఐ కీప్ మనీ యాజ్ ఎ సెకండరీ థింగ్ ఇఫ్ ఎ గుడ్ థింగ్ ఈస్ కమింగ్ ఇన్ టు మై ఫ్యామిలీ. Instead of having this packet milk, all powder, all chemicals added into that one, అది తీసుకొని ఇన్ఫ్లమేషన్ పెంచుకొని నేను యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ లైక్ పారాసిటమాల్ తీసుకోవడం కంటే ఇట్స్ మచ్ బెటర్ దట్ ఐఎమ్ బికమింగ్ హెల్దియర్ ఇన్ అదర్ పార్ట్ ఆల్సో. అంటే మిల్క్ తీసుకోవడం ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇట్ హ్యాస్ హ్యావింగ్ మల్టిపుల్ బెనిఫిట్స్ లైక్ ప్రోటీన్ ఉంది దాంట్లో. ఇట్స్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఫుడ్. మిల్క్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఫుడ్. గుడ్ ఫ్యాట్. సో ఇలా ఆ పాలు పగిలిపోతాయి ఒక్కొక్కసారి, పగిలిపోయిన పాల్ని వీడు జున్ను ఐడియా ఉంది కదా, అది చేసుకొని తింటాం. సో ఐ డోంట్ ట్రై టు స్టెప్ బ్యాక్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ ఆన్ వాట్ ఈస్ గుడ్. ఓకే, సో చాలా ఎక్కువ చెప్పేస్తూ ఉన్నాను, గెటింగ్ బోర్డ్. Yes, but people are saying, yes, dairy milk is not good for health. That's what I said, no, dairy milk is not good for health. But if it is a pure milk, you trust the vendor, then తీసుకోండి. That too A2 milk. It's only for babies.
సో నో, ఈవెన్ ఫర్ అడల్ట్స్ మిల్క్ క్యాన్ బి యాడ్. బట్ కొంతమందికి ఏమవుతుందంటే దెర్ ఇస్ అన్ లాక్టోస్ ఇంటాలరెన్స్. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే స్కిన్ పైన మార్క్స్ రావడము, మోషన్స్ పాస్ అవ్వడము, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు, లేకుంటే కాన్స్టిపేషన్ అవ్వడం. సో ఇలా గట్ డిస్టర్బెన్సెస్ అవుతాయి లాక్టోస్ ఇంటాలరెన్స్. సో మనకు పాలు మంచిది అని చిన్నప్పటి నుంచి చెప్పినందుకు మనకు అది దాని వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది అనేది మనకు తెలుసదు. బట్ ఇంతకు ముందు దొరికే పాలు వేరే, ఇప్పుడు దొరికే పాలు వేరే. సో కాబట్టి మన ఎక్కువగా పీపుల్లో అడల్ట్స్ లో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటూ ఉంది బికాస్ ఆఫ్ మిల్క్. బికాస్ ఆఫ్ మిల్క్ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ ప్యూర్ మిల్క్, definitely there will be no lactose intolerance. Cow milk is the superior most. But కౌ మిల్క్ కాకుండా మీకు ఎనుము పాలు దొరికినా కూడా ఒకవేళ అది చాలా ప్యూర్, మీకు మీ ముందరే ఇట్ ఈస్ లైక్ ఎ ట్రస్టెడ్ పీపుల్ ఆర్ సంథింగ్, జస్ట్ టేక్ ఇట్, నో ప్రాబ్లం. మిక్సింగ్ వాటర్ ఈజ్ ఓకే, బట్ మిక్సింగ్ కెమికల్స్ ఈజ్ నాట్ గుడ్. ఆ ప్యాకెట్ లో 3 days వరకు పాలు ఉంటున్నాయంటే దే ఆర్ యాడింగ్ సమ్ ప్రిజర్వేటివ్స్ దేర్. Okay, so A2 cow milk is very good for health. If at all you have an opportunity, తీసుకోండి. సో A2 cow అంటే పాలు కొన్నే ఇస్తుంది అది, ఆవు, నాటు ఆవు అంటారు కదా అది. Okay, so if any doubts we will clear, otherwise we'll wind off and we'll meet again tomorrow, same at 8 p.m. మేడం కొంచెం క్యాష్యూకి బదులు ఏమన్నా కోకోనట్ వాడచ్చా? కోకోనట్ మిల్క్ అంటే క్యాష్యూ వేయమన్నారు కదా రేపు సలాడ్ లోకి, కొంచెం నాకు అది పడదు మేడం. అంటే Cashew అదే పడదు. షేపులు వస్తాయి కొంచెం Okay. తిన్న. అలాంటప్పుడు అది ఏమన్నా ఒక్కసారి కోకోనట్ మిల్క్ మీరు కొద్దిగా వేసుకొని టేస్ట్ చూడండి. లేదా Because cashew, కోకోనట్ గ్రైండ్ చేసేయమంటారా? పచ్చి okay, that's కోకోనట్, great idea. Yeah, that's a great idea. పచ్చి కోకోనట్ సో ఓకే మీరు కదా? యా బట్ ఇది ఖర్జూరా వేసుకోవడం వల్ల మీకు టేస్ట్ పెరుగుతుంది. సో ఆ ఖర్జూరాన్ని పేస్ట్ ఎలా చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకుంటారో దాన్ని ఖర్జూరా కూడా మీరు. వేస్తాను మేడం, ఖర్జూరా వేస్తాను. క్యాష్యూ ఒకటి కొంచెం అవే తేపులు వస్తాయి మళ్ళీ తింటే. ఓకే, కోకోనట్ వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని స్లైడ్స్ చేసి గ్రైండ్ చేసి దీనిలానే గ్రైండ్ చేసేసి వేసేస్తాను. గ్రైండ్ చేసి దాంట్లోనే క్యాష్యూ వేసుకొని, యా దట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వాట్ వాస్ ద బెస్ట్ లెర్నింగ్ అనిపించింది మీకు ఈ రోజు? వాట్ ఈస్ ద వన్ సింగిల్ పాయింట్ యూ ఫెల్ట్ లైక్ యా దిస్ ఇస్ ద టేక్ హోమ్ మెసేజ్ ఫర్ మీ టుడే అనిపించిన మెసేజ్ ఏంటి? Was there anything? If this was the take home message for me, this is the one point which I liked the most and I wanted to implement it. అనిపించిన పాయింట్ ఏదైనా ఉందా? You can keep message also, or you can tell. Prioritize yourself. That's good. Okay. Okay, so only one person gave the take home message. Rest of the వాళ్ళకి maybe take home messages are so many that not able to share, or there are no take home messages only. సెల్ఫ్ లవ్. బా, అలువేలు గారు ఎన్ని రోజుల తర్వాత దర్శనం ఇచ్చారు. థ్యాంక్ యూ.
ఏడుకొండల స్వామి దర్శనాన్ని అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కలిసినట్టు మీరు వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో డీటాక్స్ చెయ్యండి, అట్లీస్ట్ 1 day 2 days అయినా చేయండి. మీరు నాతో మాట్లాడుతున్నారా? వాయిస్ వినిపించట్లేదు. మేడం అది డీటాక్స్ 5 days అది ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు కదా అన్ని ఎప్పుడైనా స్టార్ట్ చేస్తాము. యూట్యూబ్ లో కూడా బోల్డ్ అన్ని వీడియోస్ ఉంటాయి, కానీ గ్రూప్ లో అందరు స్టార్ట్ చేసినప్పుడే అది ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ ఎనర్జీ. సత్సంగ్ చేస్తారు, వారానికి ఒక్కసారి అందరూ కలిసి మెడిటేషన్ చేస్తారు. సో దాంట్లో వచ్చే ఎనర్జీనే వేరే, మనం సింగిల్ గా చేసుకునే ఎనర్జీనే వేరే ఉంటుంది. అన్ని నేను అన్ని తెచ్చుకోవాలి కదా మేడం. సో నేను పంపించేనా అమెజాన్ లో అన్ని, బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టచ్చు, అన్ని వచ్చేస్తాయి. ఓకే, సో రేపు పాసిబుల్ లేదు అంటే అట్లీస్ట్ ఎల్లుండి నుంచి చేస్తారా 3 days? ఓకే, దట్స్ గ్రేట్ స్టెప్. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి అనేది మీరు ఆ ఇంగ్రీడియంట్స్ చూడండి. 3rd డేది, 4th డేది, 5th డేది ఇంగ్రీడియంట్స్ లేదు. మీకు ఫస్ట్ 2 days ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నాయంటే మీరు ఆ ఫస్ట్ 2 days దే చేయండి. బట్ కీప్ పోస్టింగ్ ఇన్ ద గ్రూప్. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ గ్రూప్ ఎనర్జీ, సత్సంగ్ అంటాం కదా, సత్సంగ్ పెరుగుతుంది, ఆ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట, గ్రూప్ వైబ్రేషన్స్. ఓకే, దట్స్ గ్రేట్. సో ఎనీ టేక్ హోమ్ మెసేజెస్? శాంతి అక్క, వాణిశ్రీ మ్యామ్, కళ్యాణి గారు. ఉంటుంది, ఈ 10 days ఉంటుంది. బట్ ఫ్రైడే, సాటర్డే, సండే నేను ఊర్లో లేను. ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు. సో ఐఎమ్ డూయింగ్ 1 more కోర్స్. సో అది చేసి వచ్చిన తర్వాత నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్తాను. మండే ఉంటుంది మళ్ళీ సెషన్స్. మండే నుంచి ఎక్సర్సైజ్ సెషన్స్ ఉంటాయి. ఫేస్ పౌడర్ ఏమది తను ఏదో చెప్పింది కదా, ఏదో చెప్పింది కదా తను, రూట్ చెప్పింది. ఆ రూట్ పౌడరే కొన్నాను నేను. ఐఎమ్ యూజింగ్ దట్ వన్. సో ఫస్ట్ ఇదేంటిది సూప్ లో వేసుకునేదని చెప్పారు, దీంట్లో అమెజాన్ లో ఇంత డబ్బా సూప్ చేసుకుని తాగేది అని ఇచ్చారు దాంట్లో డిస్క్రిప్షన్. ఇదేనా అని మళ్ళీ సుజలాకి మెసేజ్ పెట్టాను నేను. పెడితే లేదు ఇదే అని చెప్పింది. అన్నప్పుడు మళ్ళీ తీసుకొని దాన్ని పౌడర్ డబ్బాలోకి వేసుకొని పూసుకోవడం మొదలు పెట్టాను. ఐ ఫీల్ సంథింగ్ న్యాచురల్ ఈస్ దేర్ ఆన్ ద స్కిన్ అని అనిపిస్తుంది. ఏం లేదు, క్రీమ్ అంటిస్తాము. తను ఏదో క్రీమ్ ఇచ్చింది కదా, సో దాన్ని పూసేసి దానిపైన పోయమని చెప్పింది. బట్ నేను తన ఫేస్ క్రీమ్ అయితే నేను వాడట్లేదు. నేను వాడేది వేరే సన్ స్క్రీన్ వాడుతున్నాను. సో దాని మీద ఐఎమ్ అప్లయింగ్ దిస్. ఏం రూట్ అనింది తను, ఏం రూట్ అండి అది? బీట్రూట్ కాదు, ఏమో అదే ఆరమ్మా ఏది చెప్పిందని గుర్తు రావట్లేదు. అది బాత్కి, అదైతే మంచిగా రిజల్ట్ ఇస్తుంది. ఎందుకు అంటే మనకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ పీరియడ్స్ కంటే ముందు మన బాడీ బ్లోట్ అవుతూ ఉంటుంది, వాపు వస్తూ ఉంటుంది బాడీ. సో అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది మెగ్నీషియం సల్ఫేట్, ఇది నీళ్ళల్లో వేసుకొని కలుపుకొని స్నానం చేయడం వల్ల, లేక ఒళ్ళు పైన రుద్దుకోవడం వల్ల ఈ మెగ్నీషియం అనేది యూజువలీ చూడండి, మనకు స్వెల్లింగ్ ఇక్కడంతా ఎక్కడన్నా వచ్చింది అనుకోండి, వాపు, ఐవి క్యానులా పెట్టి మనకు స్వెల్లింగ్ వస్తుంది కదా, ఐవి లైన్ పెట్టిన తర్వాత వాపు వచ్చేసి ఉంటుంది కొంతమంది. సో ఈ వాపుని తగ్గించడానికి దాన్ని పెట్టి ఇది పూస్తారనమాట. అంటే ఆ ఎడిమా తగ్గిస్తుంది అది మెగ్నీషియం సల్ఫేట్ అనేది. సో అటువంటి మెగ్నీషియం సల్ఫేట్ ని మనం నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం వల్ల, లేక ఒళ్ళు పైన రుద్దుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అండ్ మెగ్నీషియం కాబట్టి నిద్ర హాయిగా వస్తుంది. అండ్ మజిల్ రిలాక్సింగ్ అది.
ఏం చేసుకోవాలా వాటర్లో? డైలీ లేదు, వారానికి ఒక్కసారి చేసుకోవచ్చు. లేక పీరియడ్స్ కంటే ముందు మనకు ఆ బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది, లేక పెళ్లిళ్ళకి వెళ్ళి ఎక్కువగా తినేసి ఉంటాము, అప్పుడు అలా. 30 days అయితే 1 year అవుతుంది. సౌండ్ పీరియడ్స్ ఆగిపోయి 1 year అయింది కదా? సో పీరియడ్స్ ఆగి 1 year అన్నా కూడా అంటే మనకు బాడీ తెలుస్తూ ఉంటుంది ఆల్రెడీ, అంటే ఇది వాప్ అవుతూ ఉండేది, లేకపోతే నిద్ర సరిగా పట్టట్లేదు అని అంటే ఈ ఎప్సమ్ సాల్ట్ తో స్నానం చేస్తే యూ గెట్ ఎ వెరీ ప్లెజెంట్ స్లీప్. బాడీ పెయిన్స్ ఉన్నాయనుకోండి, సోర్నెస్ ఉంది, నొప్పులు ఉన్నాయి, ఎప్సమ్ సాల్ట్ తో చేసుకుంటే ఇట్ ఈస్ ఎ మజిల్ రిలాక్సింగ్ బికాస్ ఇట్స్ ఎ మెగ్నీషియం. సో మెగ్నీషియం ఇస్ ఎ మజిల్ రిలాక్సేషన్, మజిల్ నాకు ని తిమ్మిర్లు రిలాక్స్ బాగా చేస్తుంది. వస్తున్నాయి మేడం. ఈ 3 days తిమ్మిర్లు నుంచి వేసారు. 2 చేతులు ఇట్లా వచ్చేస్తున్నాయి తిమ్మిర్లు, ఎందుకు అర్థం అవ్వట్లేదు. దట్ కుడ్ బి డిఫరెంట్ రీజన్ అండి, అది ఇంకొక రీజన్ ఉండొచ్చు. అంటే తిమ్మిర్లు ఇస్ మెగ్నీషియం నాట్. తక్కువ ఉన్నా కూడా తిమ్మిరి అంటే ఎక్కడ అంటున్నారు, ఏ ఏరియాలో? ఇలా వంకర్లు పోతున్నాయి మేడం చేతులు. ఓ, ఇలా వంకర్లు వెళ్తున్నాయా తిమ్మిర్లా మీరు అనేది? అదే ఇట్లా వంకర్లు వెళ్తున్నాయి, అట్లా తిమ్మిర్లాగా ఏమంటే అట్లా ఇట్లా పోతున్నాయి అట్లా. అట్లా పోతున్నాయంటే కాల్షియం డిఫిషియన్సీ. ఒకటి వాటర్ సరిగా తీసుకొనిండరు, లేక కాల్షియం డిఫిషియన్సీ ఉంటుంది. మేబీ మీరు వాటర్ సరిగా తీసుకోలేదా, అది ఇలా వంకరగా తీసుకుంటాను మేడం. వెళ్ళినప్పుడు? రెండిట్లో ఏదో ఒక తీసుకుంటాను రీజన్ మేడం. ఉంటుంది. సో యూజువలీ కాళ్ళల్లో కానీ ఇలాంటి యూజువలీ కాల్షియం డిఫిషియన్సీ ఓర్ వాటర్ ఇన్సఫిషియన్సీ. ఇప్పుడు యాక్చువల్లీ నీళ్లు తాగమని కూడా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే పీపుల్ ఆర్ లైక్ గెటింగ్ యూస్ టు వితౌట్ డ్రింకింగ్ వాటర్ ఆల్సో. మొత్తం కలిపి ఒక 3 liters తాగుతానేమో మేడం, 2.5, 3. అంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఒక 9 వరకు 1 లీటర్ తాగుతాను. ఇక తర్వాత ఎప్పుడైనా దాహం వేస్తే 1 లీటర్ తాగుతానేమో, అంతే. అప్పుడప్పుడు షాప్కి వెళ్తాను కదా, తక్కువ అయితే వాటర్ బాడీకి ఒకేసారి 3 లీటర్ పోసేసి చాలు అని చెప్పేసేయచ్చు, లేక గ్లాసులు మధ్యలో తాగొచ్చు. సో ఈ రెండిట్లో బెనిఫిట్ ఎక్కువగా ఎప్పుడు వస్తుంది అంటే గ్లాసులు తాగడం, మధ్య మధ్యలో ఒక్కొక్క గ్లాస్ తాగుతూ ఉంటేనే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఒకేసారి 3 లీటర్లు పోవడం కంటే ఒకేసారి 2 liters 1 liter ఇలా బాడీలో వేసేసుకొని నేను రోజుకి 3 లీటర్ తాగు. వాటర్ తాగితే యూరిన్ ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది మేడం, అది ప్రాబ్లం. ఎందుకు, షుగర్ ఎక్కువ ఉందా? షుగర్ లేదు మేడం నాకు. మరి హోల్డింగ్ కెపాసిటీ లేదు యూరిన్? లేదు, అసలు ఆగదు, అసలు ఆగట్లేదు. ఆగదు అంటేనే కదా సిప్పు తాగండి. ఈవినింగ్ 6 తర్వాత తాగద్దండి, 6 or 7 తర్వాత. మిడ్ నైట్ కూడా లేస్తున్నా 2 times. అందుకే 7, 8 తర్వాత నీళ్లు తాగద్దండి. అంటే పడుకునే ఒక 2 hours ముందు వాటర్ తాగద్దండి. సో వాటర్ అనేది, లిక్విడ్స్ అనేది ఒక 2 hours ఉంటుంది డైజెషన్ ట్రాక్ లో, క్లియర్ లిక్విడ్స్. సో కాబట్టి 2 hours పడుకునే ముందు తాగేసారా, ఇంకా పాస్ పోసేసి పడుకుంటారు, దానివల్ల డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ ఆల్వేస్ సిప్ ఆఫ్ వాటర్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, సో లెట్స్ వైండ్ ఇట్ ఆఫ్. Thank you so much for giving this opportunity to serve you all, and thank you. Tomorrow మళ్ళీ మనము 8 o'clock కలవబోతూ ఉన్నాము. Thank you so much and have a very great night. Thank you, ma'am.